ఇదేంది ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎక్సర్సైజ్ ఏందిరా గోపుకుంటున్నావు నువ్వు? ఎందుకు గోపుతున్నావు? చిన్న వైరస్ రే నాది ఆ దగ్గు కాదు, దగ్గు జలుబు వచ్చిండే. వాళ్ళ ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉన్నారంటమా. ఓల్డ్ పీపుల్ కాకుంటే గోల్డ్ పీపుల్ ఉన్ని, న్యూ పీపుల్ ఉంది. నాకు కావట్టదురా అవన్నీ. అట్లా కాదు, అవన్నీ నాకు కావట్టదు. నేను విన్నా, వినద్దు. నాదే పో ఇంటికి పిలుచుకోను. అప్పుడు గుణ రాకుంటే గుణ రాలే కదా, గుణ రాలే అని అమ్మా నాకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా, నా వల్ల కాదు. వాళ్ళు కూడా ఎవరు తట్టుకునేది కాదు. నేను ఫస్ట్ పిలుచుకొని పో. ఏందిరా దోమలకి పోయి అట్లా పడుకున్నట్టున్నావు నువ్వు? అంతగానా విష్ణు అన్నగానే అట్లనే అవుతాయి దోమలు కుడితే. ఇది ఆ చేయి వాళ్ళకు కూడా కుట్టినాయా? కాదు అంత ఇది కాదు, అంతగా నిద్రపోయినావా? మాకు లేవు కదరా దోమలు అసలు. బయట పనుకుంటాడు అంతే వాడు. సరే కానీ చెప్పేది నేను కన్ను కొడతానే, నువ్వు లోపలికి పో. నేను చెప్పినట్టు అంతా మేనేజ్ చేయి. నేను ఎప్పుడైతే కన్ను కొడతానో నీకు అప్పుడుండే నువ్వు ఇట్లా బరుక్కున్నట్లా ఎట్లా చేస్తుంది, బరుక్కున్నట్లా ఏదో ర్యాషెస్ వస్తున్నట్టున్నాయి అని రోంత లైట్గా అని దగ్గు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఇప్పుడే వచ్చింది పిల్లలు బాబీ వాళ్ళు ఏదో బయటికి పోయినా వస్తా అన్నారు. అదేంటి బ్యాగు? అది ఇప్పుడు హైదరాబాద్ లో డైరెక్ట్ వచ్చి హైదరాబాద్ పోయింటివా? అందుకే 2 రోజులు రాలే నువ్వు. మళ్ళీ వినాయక చవితి కదరా, చూసుకొని రాకూడదు. బలి జరుగుతుంది. క్వారంటైన్ అంటే వస్తుంది. క్వారంటైన్ బ్యాగ్ ఏం దాన్ని నిలబెట్టి వెళ్ళలేదు, అట్లా పడేసినావు. అదే ఆట పెడుతుంటే ఎక్కువ బట్టలు ఉన్నాయి, కింద పడిపోయింది. అది వంగి కూడా పెట్టలేవా? మరి అంత సుకుమారే నువ్వు. ఆ పిల్లోడు వాళ్ళమ్మ ఎన్ని రోజులు అయిందిరా హైదరాబాద్ పోయి? 3-4 days అయింది. మళ్ళీ అంతా బేగ వచ్చినావు ఎందుకు? నాకు తెలుసు క్వారంటైన్ అట్లా పోయింటే మళ్ళీ క్వారంటైన్ అంటే వచ్చేస్తాను. మళ్ళీ ఇక్కడ మీ ఇంటికాడ వినాయకుని కూర్చోబెడతారా? బా పెద్దదా? అప్పుడే చూసినారా? ఎంతరా? చెప్పకూడదు, సీక్రెట్. నాకెందుకురా అస్తమాన్ నమస్కారం అంటావు? అలవాట్లో పొరపాట. మళ్ళా హైదరాబాద్ నుంచి వచ్చినావు. ఏం మళ్ళీ మీ చక్క మీ ఇంటికి పోకోకుండా మా ఇంటికి వచ్చినా ఎందుకురా? అంతేగా. ఏమో ఆంటీ మా డాడీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పినాడు, అందుకు వచ్చినాను. యాయన్నకి ఎలా ఎందుకు చేసి చెప్పినాడు? మీ ఇంటికి నేను అట్లా కాదు, మీ ఇంటికి ఎందుకు పోకూడదు? మా ఇంటికి పొమ్మని ఎందుకు చెప్పినాడు? ఏమో నేను తెలు. విష్ణువుకు తెలుసా నువ్వు వచ్చిండేది? అమ్మ పడవ ఏందిరా ఫేస్ లాగుంది, దగ్గుతానావు. ఇవేందిరా ఇవన్నీ అట్లా గోక్కుంటావు దద్దులన్నీ? అదే హైదరాబాద్ బయట వచ్చినాయి. ఏనాయనా నువ్వు హైదరాబాద్లో ఏమో అని చెప్తివి ఇంతకుముందు. నువ్వు అట్లేమన్నా
ఎక్కించుకొని చిన్న వస్తే క్వారంటైన్ ఏదో వైరస్ వచ్చిందంట. అదే వైరస్ ఎక్కించుకొని వచ్చినావా? నువ్వేం గతి నాయన? అందుకే మీ నాయన మా ఇంటికి పొమ్మన్నాడా? అంతేగా. వైరస్ లేదు. ఆయన బాబీ గారిని పిలిపి లేదు, నాకు ఒక మొబైల్ ఉంటే ఇప్పటికి కూర్చుంటాను నా పక్కన. మళ్ళీ వాళ్ళేం ఇంకా రాకుండా ఉన్నారు. యువర్ థింకింగ్ రైట్. ఫోన్ చేస్తాను. మళ్ళీ అప్పుడు హైదరాబాద్ నుంచి పొద్దున్న నుంచి ఏమన్నా తిన్నావా లేదారా? తిన్నా. నిజంగా? నేను అదే ఇంకొక వచ్చింది. వస్తారులే. ఇదేంది ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఏందిరా అట్లా చేస్తున్నావు? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఏందిరా గోపుకుంటున్నావు నువ్వు? అంతేగా. వినపలేదు. ఓయమ్మా నాకే ఏందిరా అట్లా గోపుతున్నావు? బిల్లేం తప్ప రాకోకుండా నాయన నేను ఫోన్ చేస్తాను. దూరం ఉండప్ప. తొందరగా రండి. కొడక్క ఇప్పుడు రారా రారా. 2 నిమిషాల్లో ఏడుండాలా? ఎందుకు పోతున్నావు? చిన్న వైరస్. ఎండ రే ఈ జీవన తరంగాలలో నాయనా మహానుభావుడా, అప్పా ప్రబుద్ధుడా, ఏందప్ప ఇది? జస్ట్ కూకుంటాను. ఏంది పోక్కుంటావు అంతా? అట్లా బరుకుతావు, ఎగిరెగిరి బరుక్కుంటున్నావు. దోమలు పడతాండి. ఒక్క దోమ లేదు. నా కుట్లేంది నీ కుడతానయా? ఎన్ని దోమలు కనపడతానే. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఆంటీ ఏంటి మమ్మీ ఎవడీడు? ఏందిరా వెనకాల గోకల్లా లే తిప్పి కొట్టానంటే ఎట్లా పడతావు? ఏంది వీడు? You are really a God gifted child. ఆడుకోకూడదు విలాసులకి. అందరూ సీరియస్. పడవ ఏంది నమస్తే మెంటలానికి అట్లా గోపుతాడు వచ్చిన కాటు నుంచి? హైదరాబాద్ వేడి కల్పించుకొని వచ్చినావు నాయన భగవంతుడా. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సైలెంట్గా ఉండురా, గమ్మనుండ్రా. ఏంది పెడతావురా పొద్దుస్తమా నమస్తే నమస్తే అని? ఒళ్ళు మండిద్ది నాకు. ఏంది దునిపోత మీద వర్షం కురిసినట్టుందిరా నేను చెప్తాను. ఏంది గొడుగు ఇంట్లోకి? ఆగో మీరేం అట్లా కట్టుకొని వచ్చినారు? మీరైతే బాగా ఇట్లా ఎత్తుకొని నేను తగలలా? ఏంది అట్లా కట్టుకున్నావు? ఏమి ఏమైంది? రే ఏంది అట్లా కట్టుకున్నావు? ఇప్పుడే ఇప్పు ఇప్పేది కాదు, కూర్చో చెప్తావు. సీరియస్ ప్రాబ్లం వచ్చింది. మీరు ఎట్లా కట్టుకున్నారు? ట్రాఫిక్ పొల్యూషన్ ఎక్కువ అయింది, చాలా పొల్యూషన్. ఏమంది బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఇది కాదులే. నాకు నాకు మెంటల్ తెప్పిద్దులే బాబాయ్. నా రొక్కు చూడు. ఏం మీరెందుకు 1 minute ఏం ఫీల్ ఉండదు. మాట్లాడేటప్పుడు నాకు మధ్యలో గ్యాప్ ఇద్దు, మండుతాది. ఎందుకదే అట్లా కాదు, నాకు అర్థం కాలేదు. మీరు ఎందుకు ఇట్లా కట్టుకొని వచ్చినారు? పొల్యూషన్ ఎక్కువ అయింది. ఎందుకురా తప్పుడు మాట చెప్తానా? గొడుగు ఎందుకు పెట్టుకున్నారా వర్షం రాకుండా? వర్షం పడుతుందేమో అని. అంటే
ముందు ముందు ఆలోచన జాగ్రత్త. వర్షం పడుతుందేమో అని గొడుగు, పొల్యూషన్ వస్తుందేమో అని మాస్క్, ఇంకా ఇంకా ఏమున్నాయని చెప్పురా. తిక్కోల చెప్పలు చెప్తావు. గొడుగు ఎందుకు పట్టుకొని వచ్చినావు? వర్షం లేదు, ఎండ లేదు, ఏం లేదు, గొడుగు ఎందుకు పట్టుకో మా నాయన తగులుకుంది రావని. ఏం తగులుకుంటుందమ్మా? లేదురా, నీకు వస్తానే. నాకు కూడా చూడరా దద్దులు వచ్చేసినాయి. నాకు ఏమి వాడు వచ్చిన నుంచి ఎట్లయితుంది. ఏయ్ దూరమ్మా, ఏంటంటే ఎట్లా వస్తారు పాప మా పిల్లడు ఏమనుకోవాలా? మళ్ళీ తీసేయి తీసేయి దిగుడు. నువ్వు కూడా కావాలంటే కప్పుకో, తీసేయి. కప్పుకో. అయ్యో పాపం అమ్మ పిల్లోడు, పాపం అమ్మ పిల్లోడు. ఇదెందుకు కప్పుకుంటానవమ్మా? పెట్టుకో మాస్క్ అత్తయ్య, పెట్టుకో. ఇది మాస్క్ వద్దు, మీరు కట్టుకోండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనము 2019 లాక్డౌన్ వచ్చినప్పుడు జనాలంతా ఇప్పుడు ఫేస్ మాస్క్లు వేసుకుంటారు కదమ్మా. ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్లోను అట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో ఒక చిన్న రోగం వచ్చిందనమాట. ఏం రోగం అది? ఏంటంటే రోగమా? స్కిన్ అంతా ఏమవుతుందంట, జస్ట్ ఇట్లా మచ్చలు 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 వస్తాయంట. చూడు నాకు దద్దులు. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. నవ్వలు వస్తాయంట, బాగా నవ్వలు. అర్థమైంది? ముట్టద్దు పాపం అట్లా చేయొచ్చు. నాకు అట్లా మీరు చేయొచ్చా? చెప్పేది వీడికి రమ్మని వాళ్ళ ఇంటికి పోకుండా చేసి నా వాళ్ళ ఇంట్లో 4 ప్రాణాలు ఉన్నాయి. మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో. అంటే నేను ఒక ప్రాణము పోతే మననే అర్థం లేదు. నేను వాళ్ళ అర్థమేనే, దాని మీనింగ్ అదే. 4 ప్రాణాలు, ఒక ప్రాణం, ఏది వాల్యూ? మామూలు అడుగుతాను. నా ప్రాణం నాకెక్కువ. ఆపక దగ్గు. అంతేగా? మళ్ళా నీ ప్రాణం నీకెక్కువ. అవును, వాళ్ళ ప్రాణం వాళ్ళకి ఎక్కువ. వాడెందుకు నాకు ఇంటికి రాలి? వాళ్ళ పిల్లడు వాళ్ళ ఇంటికి పోతాడు. కృష్ణ ఏదో అత్తయ్య కూడా వచ్చేసింది ఇప్పుడే. మూతి పచ్చడైపోతాది మాట్లాడినావంటే. దగ్గుతాంది. ఇదే ఇందాక మచ్చలు చూపి. నాకు ముందే ఉంది దగ్గు. నేను నాది ఆ దగ్గు కాదు, దగ్గు జలుబు వచ్చిందే. వాళ్ళ ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉన్నారంటమా. ఓల్డ్ పీపుల్ కాకుంటే గోల్డ్ పీపుల్ ఉన్ని, న్యూ పీపుల్ ఉంది. నాకు కావట్టదురా అవన్నీ. అట్లా కాదు, అవన్నీ నాకు కావట్టదు. నేను విన్నా. వినద్దు. నాదే పో, ఇంటికి పిలుచుకోను. పాపం అప్పుడు గుణ రాకుంటే గుణ రాలే కదా, గుణ రాలే అని అబ్బా అమ్మా, నాకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా, నా వల్ల కాదు. వాళ్ళు కూడా ఎవరు తట్టుకోలేరు. ఎవరు తట్టుకునేది కాదు. నేను ఫస్ట్ పిలుచుకొని పో. అట్లా కాదమ్మా, పిలుచుకొని పో. నీకు చెప్తున్నా, నాకేం ఆల్రెడీ విల్లాస్ లో ఈ పిల్లోనికి నిషేధం పెట్టినాం అన్నమాట. మేమంతా విల్లాస్ అంటే నేను ఎట్టికి దొరికినానా? అట్లా కాదు, విల్లాస్ లో మాకు విల్లాస్ లో ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట. కమ్యూనిటీ ఎట్లా చెప్తే అట్లా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎట్లుందంటే చెప్తున్నా, దారిపోయే గంగమ్మ మా ఇంటికి రా అన్నట్లుంది. లేదమ్మా, విల్లాస్ గంగమ్మ వస్తే నేను ఆగుతానా? అట్లా అది కూడా విల్లాస్ లో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అమ్మ పడవ వెనక్కిపోరా, నువ్వెందుకు అట్లా చేస్తావు? అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? ఓయమ్మ నాయన నాకు, ఓయమ్మ నాయన నేను ఏం కాదు, అది జస్ట్ నార్మల్. కూర్చో చెప్తా. ఓయమ్మ నాయన నాకు, ఓయమ్మ నాయన నేను ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మాట కట్టుకుంటున్నావు. నువ్వు పొల్యూషన్ ఎక్కువ ఉంది. మళ్ళీ నాన్న కూడా అంతే. సరే కట్టుకో, వద్దాను. మేమేం వద్దాను, ఊరేం వద్దాను. ఆ పిల్లోనికి నువ్వు అన్నీ వద్దు కానీ అవన్నీ ఇంటికి పిలుచుకుందు. నేను తొందరగా పనుకోవాలని. ఏంటంటే నాకు నైట్ దగ్గుతో ఇన్ని రోజులు గుణారాలే నాకు కలవరిస్తారు కదా అత్తయ్య. అది వేరు. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. ఏంద్రా నీకుంది నా కొడక. నేనే పోతాలేరా? ఎందుకు మా వద్దు. ఏమైంది? నువ్వు ఆ పిల్లల్ని పిలిచపోయేటప్పుడు నేను ఇంటికి వస్తాను. చిన్న వైరస్.
చిన్నది అట్లా కాదు. గ్రూప్స్ చిన్న వైరస్ కొత్త చీర అసలు ఏమీ లేదులే కానీ ఆ పిల్లడు ఊరికే చేస్తాము కొంచెం నిజంగా అంటే ఏమీ లేదు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ప్రామిస్ చీర చింపేస్తే ఎందుకు చెప్పుతాను బుడుక్సో నీ చీర ఏమీ Promise. లేదు ఏమీ లేదు. ప్రామిస్ 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 అది ఆ పిల్లడు వేస్తాడు ప్రామిస్. ప్రామిస్ వద్దు దండం పెడతా అవి దండం పెడతా దోమలు దద్దులు కొట్టే ఉండు బాబీ ఏందిరా పిచ్చిరా కొడకా ఏమీ లేవు దద్దులు Promise. కుట్టిండే దద్దులు కుట్టిండే ప్రామిస్ ప్రామిస్ ఎంత హడలు అది కొడుతు ప్రామిస్ హడలు కొడుతు కదరా నమస్కారానికో వంకలో పెట్టా సురుకు తగ్గుతాంది వీడు అంతగా నిద్రపోయినాడు దోమలకి. వాడి అత్త దోమలు నువ్వు కుట్టించుకున్నావు కుంభకర్ణులు కదరా నేను నిద్రపోను. 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర ఏంద్రా నాకు నొప్పిస్తుందంటే చిన్నప్పుడు ఏ అన్నకు కూడా అట్లా అవుతాయి ఆడుకోరా నీ పెళ్ళంతో అదే నార్మల్ లో ఆడుకోవద్దు నీ పెళ్ళంతో ఆడుకో ఏ నీకు కూడా అట్లా అవుతాయి కదా దోమలు కూడా. చిన్నప్పుడు అయితే నాకు ఇప్పుడు కావు